పిల్లలు, ఈరోజు మనం గ్యారంటీడ్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ జిఎఫ్ఎల్ఎన్ అనే కార్యక్రమం 75 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా ప్రతిరోజు మనం తెలుగు, ఇంగ్లీష్, గణితానికి సంబంధించిన ప్రాథమిక అంశాలకు సంబంధించిన కృత్యాలను చేస్తున్నాం కదా. తెలుగుకు సంబంధించి ప్రతిరోజు కూడా మనం ఒక కథను కూడా చదువుకుంటున్నాం కదా పిల్లలు. ఆ కథలలో భాగంగా ఈరోజు మనం తికమక అనే ఈ కథను చదివి ఆ సారాంశాన్ని నేర్చుకుని కృత్యాలను పూర్తి చేద్దామా? ఓకే పిల్లలు, రండి తికమక అనే కథను నేర్చుకుందాం. ముందుగా ఈ కథలో ఉన్న చిత్రాన్ని గమనించండి పిల్లలు. ఈ చిత్రంలో మీరు ఏం గమనిస్తున్నారు? ఈ చిత్రంలో ఇక్కడ 3 కొవ్వొత్తులు అంటే క్యాండిల్స్ వెలిగించినట్లుగా మనం చూస్తున్నాం. కొవ్వొత్తుల దీపాలు. తర్వాత ఒక పళ్ళెంలో ఏమున్నాయి పిల్లలు? లడ్డూలో లాంటి తినుబండారాలు గమనిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఆహారపు పళ్ళెం లాంటిది కనిపిస్తుంది. తర్వాత ఇది భోజనపు బల్లలాగా మనకు అర్థమవుతుంది. ఒక పక్క ఇక్కడ మంట, అదేవిధంగా మంట మీద ఒక పాత్రలో ఏదో ఉడుకుతున్నట్లుగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి పిల్లలు, వేడిగా ఆవిరి పైకి వెళ్తున్నట్లుగా మనకి గమనిస్తున్నాం. ఇక్కడ భటుడు నిలబడినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ భటుడు ఉన్నాడంటే ఈ ప్రదేశం ఏమై ఉంటుంది పిల్లలు? ఇది ఖచ్చితంగా రాజుగారికి సంబంధించిన భవనం లాంటిది అయి ఉండవచ్చు. ఇక్కడ ఒక ఆమె ఉన్నది, ఆమె రాణి కావచ్చు. ఇక్కడ నిలబడిన ఆయన రాజు కావచ్చు. మరి ఏమై ఉంటుందో మనం కథ ద్వారా తెలుసుకుందామా? ఓకే పిల్లలు, రండి కథలోనికి వెళ్దాం. తికమక అనే కథను చదువుకుందాం. అనగనగా ఒక రాజ్యంలో రాణిగారు ఉండేవారు. ఆ రాణిగారి కోటలో ఒక అందమైన కొలను ఉండేది. ఆ కొలను కలువ పూలు అందమైన బాతులతో చూడచక్కగా ఉండేది. రాణిగారు ఖాళీ సమయంలో కొలను దగ్గర కూర్చొని సేద తీరేవారు. ఒకరోజు కొలను దగ్గర ఉండగా రాణిగారికి అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. కొన్ని చేపలను కొలనులో పెంచితే బాగుంటుంది కదా అనుకుని వెంటనే భటులను పిలిపించి అందమైన చేపలను తెమ్మని ఆజ్ఞాపించారు. రాణిగారి ఆజ్ఞ ప్రకారం అందమైన చేపలను తెచ్చి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న రాజుగారికి ఇచ్చారు. అసలు విషయం తెలియని రాజుగారు ఆ చేపలతో చక్కగా చేపల పులుసు వంట చేసి రాణిగారికి కూడా పంపించాడు. రాణిగారు చేపల కూర తిన్న తర్వాత భటులను చేపలు తెమ్మన్నానని గుర్తుకు వచ్చి వెంటనే భటులను అడిగితే మేము ఎప్పుడూ వాటిని రాజుగారికి అందించామని సమాధానం చెప్పారు. తీరా చేపలు ఏవి అని రాజుని అడిగితే కూర కోసం చేపలు తెప్పించారు అనుకుని పులుసు చేశాను అని అసలు విషయం చల్లగా చెప్పారు రాజుగారు. ఏదైనా ఒక విషయం తెలియజేయాలి అనుకున్నప్పుడు దాన్ని వివరంగా ఎందుకు, ఏమిటి అని చెప్పాలని తెలిసి వచ్చింది. ఓకేనా పిల్లలు, ఇప్పటివరకు మనం తికమక అనే కథనికి సంబంధించిన కథను పూర్తిగా చదువుకున్నాం కదా. ఈ కథలో మనం గమనించింది ఏంటి పిల్లలు? రాణిగారి ఉద్దేశం వేరు, కానీ రాజుగారు అర్థం చేసుకున్నది వేరు. అందుకే ఏదైనా ఒక విషయం తెలియజేయాలనుకున్నప్పుడు దానిని వివరంగా తెలియజేయాలి అని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. ఓకేనా పిల్లలు? అదేవిధంగా పాఠశాలలో పిల్లలు మీరు కూడా ఉపాధ్యాయులు మీకు చెబుతున్న అంశాలు వారు చెబుతున్నది శ్రద్ధగా పూర్తిగా విని అప్పుడు ఆచరణలో పెట్టాలి. ఉపాధ్యాయులు చెప్తున్న సూచనలను సంపూర్ణంగా పూర్తిగా వినకుండా సగం వరకే విని లేదా శ్రద్ధగా వినకుండా సరైన సూచనలు తెలియచేయబడకుండా వాటిని అర్థం చేసుకోకుండా కొన్నిసార్లు మీరు చదివే విషయాల్లో కానీ మీరు అర్థం చేసుకునే విషయాల్లో కానీ తప్పులు దొర్లుతాయి. కావున ఉపాధ్యాయులు చెప్పే అంశాలను శ్రద్ధగా విని వాటిని సంపూర్ణంగా నేర్చుకుంటారు కదా పిల్లలు. ఓకే, ఈరోజు మనం ఈ తికమక అనే పాఠాన్ని
కథను చక్కగా నేర్చుకున్నాం. మరి ఈ కథలో 5 అక్షరాలతో ఏర్పడిన పదాన్ని, 4 అక్షరాలతో ఏర్పడిన పదాన్ని, 3 అక్షరాలతో ఏర్పడిన పదాన్ని గుర్తిస్తారా? ముందుగా నేను కొన్ని పదాలను గుర్తిస్తాను. తదుపరి మిగతావి మీరు కూడా ఆ కృత్యాన్ని పూర్తి చేయండి పిల్లలు. అనగనగా 5 అక్షరాల పదం. ఉండేవారు 4 అక్షరాల పదం. రాణిగారు 4 అక్షరాల పదం. చూడచక్కగా 5 అక్షరాల పదం. అందమైన 4 అక్షరాల పదం. తీసుకుంటున్న 5 అక్షరాల పదం. చేపల పులుసు 6 అక్షరాల పదం. రాజుగారికి 5 అక్షరాల పదం. ఈ విధంగా మీరు కూడా గుర్తించండి పిల్లలు. వాటిని వరుస క్రమంలో రాస్తూ జిఎఫ్ఎల్ఎన్ నోట్స్లో రాసి వాటిని చదవండి పిల్లలు. ఓకే.